సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. అలా సంపాదించుకున్న వారిలో డింపుల్ కపాడియా కూడా ఒకరు. సినీ ఇండస్ట్రీలో స్టార్డమ్ అనేది ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా పోతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ హీరోయిన్ డింపుల్ కపాడియా అని చెప్పుకోవచ్చు. 1971లో బాబీ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ బ్యూటీ ఆ తర్వాత 10 ఏళ్ల పాటు అసలు ఇండస్ట్రీలోనే కనిపించలేదు. దీనికి కారణం ఈమె ఓ స్టార్ హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుని మోసపోవడమే. బాలీవుడ్ ని అప్పట్లో ఊపేసే పేరు డింపుల్ కపాడియాదే. కేవలం 14 ఏళ్ల వయసులోని తన తొలి సినిమా చేసి తన అంతంతో ప్రతి ఒక్కరిని మెప్పించిన ఘనత ఒక డింపుల్ కపాడియాకే సొంతం. బాలీవుడ్ లో హీరోయిన్ గా దూసుకుపోతున్న డింపుల్ కపాడియా తన కెరీర్ ని చేతులారా నాశనం చేసుకుంది. తన తొలి సినిమా రిలీజ్ కాకముందే 15 ఏళ్ల వయసులోనే ప్రెగ్నెంట్ అయి అందరికీ షాక్ ఇచ్చింది. డింపుల్ లవ్ స్టోరీ అండ్ పెళ్లి రాత్రికి రాత్రి వచ్చిన స్టార్డమ్ కనుమరుగవ్వడంతో బాలీవుడ్ లోనే కాదు మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నటులకి పాఠంగా మారింది. 1957లో ఓ గుజరాతీ వ్యాపారవేత్తకు జన్మించింది డింపుల్ కపాడియా. ఇక అనంతరం బాలీవుడ్ లో 14 ఏళ్ల వయసులోనే అడుగుపెట్టింది. రాజ్ కపూర్ తనయుడు రిషి కపూర్ తొలి సినిమా బాబీతో అరంగేట్రం చేసింది. అయితే ఈ సినిమా షూటింగ్ నడుస్తున్న సమయంలోనే అప్పటి బాలీవుడ్ స్టార్ హీరో రాజేష్ ఖన్నాతో డేటింగ్ చేసింది. తనకంటే 15 ఏళ్ల పెద్దవాడైన అతన్ని 1973లో పెళ్లి చేసుకుంది. వెంటనే ప్రెగ్నెంట్ కూడా అయ్యింది. అప్పటికి ఆమె నటించిన తొలి సినిమా బేబీ ఇంకా రిలీజ్ కూడా కాలేదు. 1973లో సెప్టెంబర్లో ఆ సినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేసింది. ఇక ఈ చిత్రానికి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును కూడా దక్కించుకుంది డింపుల్ కపాడియా. కానీ తన భర్త కోరిక మేరకు డింపుల్ సినిమాలకు దూరమయ్యింది. కానీ అతనితో పెళ్లి కూడా ఎక్కువ రోజులు సాగలేదు. 1982లో వీళ్ళు విడిపోయారు. అప్పటికే ఇద్దరు ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. 1973లో సినిమాలకు దూరమైన డింపుల్ మళ్ళీ 1984లో సాగర్ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. అదే రిషి కపూర్తోనే కావడం విశేషం. ఈ మూవీ తర్వాత కొన్ని వరుస హిట్లతో బాలీవుడ్లో మంచి పేరును సంపాదించుకుంది. ఇక 1990వ దశకం చివరిలో ఆమె కొన్నాళ్ల పాటు సినిమాలను వదిలేసి క్యాండిల్స్ ఇండియాని ప్రారంభించింది. ఇప్పటికీ ఆ వ్యాపారం కొనసాగుతోంది. ది ఫారవే పేరుతో ఆ క్యాండిల్స్ మార్కెట్లోకి వచ్చాయి. 2001లో వచ్చిన దిల్ చాహతా హై సినిమాలో సపోర్టింగ్ రోల్ ప్లే చేసిన డింపుల్ తర్వాత అలాంటి పాత్రల్లో నటిస్తూ వచ్చింది. ఇక ఈ ఏడాది మర్డర్ ముబారక్, తేరీ బాతోं में ఐసా ఉల్జా జియా లాంటి సినిమాల్లో నటించింది. తాండవ్, సాస్ బహు ఔర్ వంటి వెబ్ సిరీస్లోనూ కనిపించింది డింపుల్ కపాడియా.